హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. ఈరోజు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గురించి ఇచ్చిన నివేదిక, దాన్నే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అని చెప్పి అంటున్నారు. కానీ యాక్చువల్గా అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, జస్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రిపోర్ట్ మాత్రమే. సో ఆ రిపోర్ట్ గురించి ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆ రిపోర్ట్లోని అంశాలు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ రిపోర్ట్లో ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అనే అంశాలపైన ఈరోజు క్యాబినెట్ భేటీ జరగబోతుంది అనేది మనకి ప్రధాన వార్తగా కనపడుతుంది. ఆ తర్వాత మనకి ఇంకా మెయిన్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి చిరంజీవి వెళ్ళారంట, మెగాస్టార్ చిరంజీవి. మరి దేనికి వెళ్ళారు? ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, ఊరకనే రారు మహానుభావులు అని చెప్పి ఒక సామెత ఉంటుంది. మరి అట్లా దేనికి వెళ్ళారు చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే రాజకీయంగా ఊరికే అయితే వెళ్ళరు, సరదాగా ఏదో ఒక రీజన్ అయితే, బలమైన రీజన్ అయితే ఉండే ఉంటుంది. చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక నిన్న కవిత అంకం ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చేసిందండి. అంటే ఈ కవిత సినిమా ఏదైతే ఉందో, అంటే ఆమె బీఆర్ఎస్ పైన కౌంటర్లు చేయటం కానీ, రకరకాల మాటలు మాట్లాడటం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా ఒక లాస్ట్ సీన్కి వచ్చినాయి అనమాట. రైట్. సో ఆ కవిత కథ అంతా క్లైమాక్స్కి వచ్చింది. బహుశా అతి తొందరలోనే కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అంటే బహిష్కరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆమె కూడా దానికోసమే వెయిట్ చేస్తుంది. ఆమంతటా ఆమె వెళ్ళిపోకుండా, ఆమంతటా ఆమె వెళ్ళిపోతే పార్టీ నుంచి వచ్చేసినట్టు ఉంటుంది. అదే మనం సస్పెండ్ చేస్తే ఆడపిల్లని అని కూడా చూడకుండా నన్ను గెంటేశారు పార్టీ నుంచి, ఆడపిల్ల అని కూడా లేదమ్మా అని చెప్పి ఒక దాన్ని ఏమంటారు, ఒక సింపతి వర్కౌట్ చేయొచ్చు అని చెప్పి కూడా కవిత కొంత టైంపాస్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకే ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ అంటే వాళ్ళు రెచ్చిపోతారో కరెక్ట్గా టార్గెట్ చేసి ఆ పాయింట్స్ అనేదానికి కవిత ట్రై చేస్తున్నారు. తొందరలోనే అయిపోయింది ఆల్మోస్ట్. బహుశా ఈ నెలలోపే సస్పెండ్ అవ్వచ్చు కవిత పార్టీ నుంచి అనేది ప్రధానంగా మనకు కనపడుతున్న వార్తలు. ఇక నిన్న మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్, ఆల్మోస్ట్ 35 రన్స్ కొట్టాలి ఇంగ్లాండ్ గెలవాలంటే. నిన్న యాక్చువల్లీ ఇంకా చాలా ఆట ఉండింది, లైట్ ఫెయిల్ వల్ల, వర్షం వల్ల కొంత మ్యాచ్ నిన్న ఆపేశారు. ఈరోజు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గెలుపు 50-50 ఉందండి. వాళ్ళు కొట్టాల్సిన జస్ట్ 35 రన్స్ మాత్రమే, 35 రన్స్ మాత్రమే కొట్టాలి. కాకపోతే 3 వికెట్లే ఉన్నాయి. ఏమో పొద్దున్నే స్పెల్లో మన సిరాజ్ మావ ఏమన్నా గట్టిగా తినొచ్చి 3 బంతులు వేసి 3 వికెట్లు తీస్తాడేమో, చూడాలి. మరి కష్టమే, హోప్ సో. చూద్దాం. ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో మనకు కనపడుతున్న వార్తలు. ముందుగా మనం అన్ని పత్రికల్లోని వార్తలు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ముందుగా ఒక్కొక్క పత్రికల్లో ఉన్న మెయిన్ స్టోరీస్ అన్నింటిని ఒకసారి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో ఆదాబ్లో మనకి ప్రధానంగా నిన్న రాష్ట్రపతితో మోడీ గారు భేటీ అయ్యారంట. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి కొంత చర్చించడానికి, కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బిల్స్ పాస్ చేయించుకోవడానికి, ఇట్లాంటి పలు అంశాల గురించి రాష్ట్రపతితో మోడీ గారు భేటీ అయ్యి ఉంటారు నిన్న. ఇక చుక్క నీటిని కూడా వదులుకోమని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇక ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందంట. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర ధర మందులు, 35 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. ఇక బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్ మందులు మరింత చౌకంట. ఇది కొంచెం మంచి వార్త అండి. ఎందుకంటే ఈ బీపీ, షుగర్ పాపం ఇవి దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. ఒక్కసారి బీపీ కానీ షుగర్ కానీ వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. అవి కూడా విపరీతమైన రేట్లు ఉంటాయి. కొంచెం తగ్గించారు, మంచి విషయం. సో శ్రీశైలం గేట్లు మూసేశారు. మొత్తం సరిపోయిన నీళ్ళు, అంటే ఇంకా కిందకు వదిలే పరిస్థితి లేదు. ఫుల్ ఉంది డ్యామ్ అయితే, ప్రస్తుతానికి నిండు కుండలా ఉంది శ్రీశైలం. ఇంకా ప్రాజెక్టులు అంటేనే కాంగ్రెస్ అంట. 960 టీఎంసీల నీటి వాటా వినియోగించుకోలే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తారంట. తమ్మిడిహట్, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మాణం. ఇవన్నీ ఎప్పటికైతే బాగానే ఉంటుంది, కానీ ఎప్పటికవుతాయి సార్? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంట. ఈ మాట విన్నప్పుడల్లా నాకు ఏదో ఒక డైలాగ్ ఉంటుందండి, దేంతో నవ్వమంటావురా ఇప్పుడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుంది. ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయటం కాదు కదా, ఇంకో 1 కోటి మంది మహిళల్ని అడుక్కునే వాళ్ళుగా మార్చుకుంటే చాలు మీరు. అంతకుమించి పెద్దగా మీరు చేస్తారని ప్రజలకు కూడా నమ్మకం పెద్దగా లేదు. రైట్. ఇక బీఆర్ఎస్లో లిల్లీపుట్ లీడర్ అట. నా వ్యాఖ్యల వెనుక
బీఆర్ఎస్లోని నాపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర. కేసీఆర్ లేకుంటే ఆయన ఎక్కడ ఉండేటోడు, అసలు కేసీఆర్ లేకుంటే మీరంతా ఎక్కడ ఉండేటోళ్ళు, కానీ అది వేరే విషయం. కానీ అదే ఏమో పార్టీ నుంచి బయటకు వచ్చేటానికి సెట్ చేసుకుంది మొత్తం. డైరెక్ట్గా పార్టీ నుంచి వచ్చేస్తే మళ్ళీ సింపతి వర్కౌట్ చేసుకోవాలి ఏదో విధంగా. షర్మిలక్క కూడా అప్పుడు బయటకు వచ్చినప్పుడు మా అన్న నా పైన కేసు వేసాడు, మా అన్న నన్ను మోసం చేశాడు, మా అన్న నా ఆస్తులు దబ్బేసిండు అని చెప్పి ఒక సింపతి వర్కౌట్ చేసుకొని బయటకు వచ్చింది కదా. సో సేమ్ స్ట్రాటజీ ఏమో కూడా ఏదో ఒక సింపతి వర్కౌట్ అవ్వాలి. బయటికి వచ్చి మరి పార్టీ పెట్టాలన్నా వేరే పార్టీలోకి పోవాలన్నా టాస్క్లు ఏమి ఉంటాయంటే బీఆర్ఎస్ని వీలైనంత వరకు డ్యామేజ్ చేయాలి, సింపతి వర్కౌట్ చేసుకొని బయట రావాలి. నెక్స్ట్ ఇంకా బరి తెగించిన వర్టెక్స్ వర్మ. తుక్కుగూడలో గ్రామంలో కస్టమర్లను బుడి కొట్టిస్తున్న వర్టెక్స్ వర్మ. వర్టెక్స్ పేరుతో ప్రభుత్వ అసైన్డ్ చెరువులను కొల్లగొడుతున్న వైనం. వర్మ చేసిన అక్రమ వెంచర్లో సూచిక బోర్డు ఏర్పాటు చేసిన తహసీల్దార్. మొత్తం అక్కడ మనోడి వర్టెక్స్ అనే పేరు కనపడితే కొంచెం ఆలోచించండి. ఎవరైనా ఈ ఇన్వెస్ట్మెంటర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు భూముల మీద కావచ్చు, ల్యాండ్స్ మీద కావచ్చు, ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద ఏదైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కడైనా సరే ఆ వర్టెక్స్ అనే పేరు కనపడితే కొంచెం ఆలోచించండి. ఎందుకంటే డిక్షనరీలో ఈ మోసం అనే పదం తీసేయబోతున్నారంట, చీటింగ్ అనే పదం తీసేసి అక్కడ వర్టెక్స్ అనే పేరు పెట్టబోతున్నారంట ఇంక నుంచి. కాబట్టి వర్టెక్స్ అని కనపడితే అసలు చూడకుండా టేపు డీటెయిల్గా మాట్లాడదాం దాని గురించి. ఇక హద్దులు దాటి అక్రమాలకు పాల్పడుతున్న ఉప్పల్ సబ్ రిజిస్టర్. ఈ అధికారులకి ప్రభుత్వాలు ఇచ్చేదే లక్షల జీతాలు ఇస్తుందండి వీళ్ళకి. అవి సరిపోవు, ఇట్లాంటి అడ్డదారులు దొక్కుతూ ఉంటారు. 150 కోట్ల ప్రభుత్వ భూమి అక్రమాలకు దారదత్తం. అది 150 కోట్ల ప్రభుత్వ భూమి హీనంగా అయింది. మనం ఇప్పుడు ఈ 150 కోట్ల ప్రభుత్వ భూమిని వీళ్ళు దారదత్తం చేసినందుకు హీనంగా వీళ్ళకు 10% ఇవ్వరా చీప్లో? అయిపోయా కథం. మాట్లాడదాం, అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఈనాడులో ప్రధానంగా మనకి ఏం కనపడుతుందంటే ఈ ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు. కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి పెట్టిందంట. సో ఈరోజు అధ్యయనం పూర్తి చేశారంట ఆ నివేదిక పైన ఐఏఎస్ అధికారుల కమిటీ. సో దీనిపైన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఏం చేద్దామని ఒక భేటీ ఉండబోతుంది. ఏం చేయరు మహా అయితే ఆ భేటీలో ఆ చాయ్, బిస్కెట్స్, సమోసా ఇంకేమన్నా ఉంటే తినేసి మరి ఏంది కథ, అందరూ బాగున్నారా, మరి ఏంటి ల్యాండ్లు నువ్వెంత సైడ్ చేసావు, ఎంత సంపాదించావు, నీ కమిషన్లు ఎంత, నా కమిషన్లు ఎంత, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాట్లాడేసుకొని ఇందులో మెగావాడు ఫోన్ చేస్తే మెగా బాయ్ నీ జోలికి మేము రావు, మా జోలికి నువ్వు రాకు, మరేంటి సూట్ కేసు ఏమైనా పంపిస్తున్నావా, బ్యాగ్ పంపిస్తున్నావా, ఏంది కథ అని చెప్పి మాట్లాడుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీట్ ముందు కేసీఆర్ చేసిండి ఇదంతా, హరీష్ రావు చేసిండి ఇదంతా, ఈటెలు చేసిన వాళ్ళ పేగులు తీసి మెడలో వేసుకుంటామని చెప్తారు. మళ్ళీ మామూలే తెల్లారిని ఊరికే మనకి పేపర్లో హెడ్లైన్స్ కోసం ఇదంతా, అంతకుమించి ఏం జరగదు అక్కడ. ఇక ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో సగటున 4-5 వందలకు పైగా వెయిటింగ్ లిస్ట్ అంటండి. బాబా రైలు కాదు దీని పేరు, వెయిటింగ్ లిస్ట్ అనమాట. మొత్తం రైళ్లల్లో వెయిటింగ్ లిస్టులు భరించలేక జనాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి డబుల్ క్షవరం అయిద్ది అనమాట. డబుల్ క్షవరం అంటే మనం క్యాన్సిల్ చేసుకున్నా మనకే బొక్క. ఈ సర్వీస్ ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఇట్లాంటి తోలు తొక్కతో కూడా ఈ ఛార్జెస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనమే భరించాలి, మనమే కట్టాలి మళ్ళీ అవన్నీ కూడా. ఏఐతో వారానికి 10 గంటలు ఆదా. జీవితాలే ఆదా అవ్వబోతున్నాయి తొందరలో ఏఐతో. 10 గంటలు ఏం కర్మ. ఇంకేమున్నాయి దీంట్లో? మేఘాల వలసంట, రాష్ట్రం సలసల. ఆగస్టు ప్రవేశించినా తగినంత కురవని వర్షాలు. చుక్కలు కనపడుతుంది కదా, అచ్చం సమ్మర్ ఉన్నట్లేదు పరిస్థితి. మొత్తం బయట ఎండాకాలమా అన్నట్టు ఉంది ఇది. అయ్యో అది చూసారా, బాహుబలి సీన్ రీక్రియేట్ అయింది యూపీలో వర్షాలకి. అక్కడేనా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదో ఉంటారు, అక్కడే కదండి, యూపీలోనేగా ఇది. మరి డబుల్ ఇంజన్లో పిల్లల్ని అట్లా వర్షంలో తడవకుండా పాపం అలా ఎత్తుకొని తల్లిదండ్రులు తీసుకెళ్తున్న పరిస్థితి వరదలో. జ్వరం రోజుకు పెరిగిపోతున్న డెంగీ కేసులు. అధికారికంగా కొన్ని, అనధికారికంగా ఎన్నో. జాగ్రత్తగా ఉండండి. ఈ జ్వరాలు, డయేరియా ఇట్లాంటివి విపరీతంగా ఉన్నాయి. పొరపాటున పడితే వారం మూలనే, నేనే ఉదాహరణ, వారం రోజులు మూలన పడి మళ్ళీ అలా లేచి వచ్చాను. కాబట్టి ఈ వర్షాకాలం మొత్తం కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ బయట తీసుకోకండి. వీలైనంత వరకు వాటర్ తాగాల్సి వస్తే
ఓ రూ. 10 ఈ మధ్యకాలంలో చిన్న బాటిల్స్ వచ్చినాయి కదా, రూ. 10 వాటర్ బాటిల్స్ కొనుక్కోండి. ఆ రూపాయి ₹2 వాటర్ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా తాకండి, అవి కూడా మంచివి కాదు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాకండి. ఫుడ్డు మెయిన్ ఈ మోమోసు, పానీపూరీలు, చాట్లు, పిజ్జాలు ఇట్లాంటివి అసలు ఏం తినకపోవడం బెటర్ అండి. ఈ 2 నెలలు ఏమో ఆగస్ట్ వచ్చేసింది, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 2 నెలలు ఏం తినబోతాం బెటర్. ఒక్కసారి పడ్డామా కథం, జ్వరం, మోషన్స్, వామిటింగ్స్, పీల్చి పిప్పి చేసి వదిలేసిద్ది అనమాట బాడీని. దాంతోపాటు మనకు ఖర్చు ఎక్స్ట్రా అదనం, హాస్పిటల్ బిల్స్. జాగ్రత్తగా ఉండాలి కొంచెం. సీజన్ ఇది, ఇది ఎండ, రైనీ సీజన్ కాదు, ఇది రోగాల సీజన్ అంటారు అనమాట. ఎండాకాలం, వర్షాకాలం వస్తే రెడీ. ఇక ఎరుపెక్కిన కళ్ళు, పొడిబారిన పెదాలు ఇవి ఉంటే గంజాయి తాగుతున్నట్టు అర్థం అంటండి. చూసుకోండి, ఎవరన్నా మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే ఈ గంజాయి తాగే వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంట. మొదట్లో చేయగలిగితేనే, మొదట్లో అరికట్టగలిగితేనే మనం ఎంతో కొంత అరికట్టగలుగుతాం. తర్వాత పోయే కొద్దికి పెద్దగా ఏం చేయలేము దీని గురించి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం, ఒక నిమిషం. రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో చూడండి, నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారండి ఇది. స్విచ్ ఆఫ్, నెట్వర్క్ బిజీ, హలో హలో అంటుండగానే కట్ అయిపోతున్నాయి కాల్స్. సెల్ దారుణంగా ఉంది పరిస్థితి. ఏంది, ఒకప్పుడు క్వాలిటీ ఇస్తానికి పోటీ పడేవాడు కంపెనీ వాళ్ళంతా. ఈ రోజుల్లో ఏమైంది, ఫస్ట్లో మనకి బిస్కెట్లు వేశారు, ఫ్రీ 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 ఫ్రీ, సంవత్సరం ఫ్రీ, 6 నెలలు ఫ్రీ, రెండు అని బిస్కెట్లు వేశారు. మనం అలవాటు పడ్డాం. ఇప్పుడు అయిపోయింది. తీరా సీన్ కట్ చేస్తే మనకు తెలవకుండానే అప్పట్లో కానీ ఇప్పుడు ఎక్కువ బిల్స్ కడుతున్నాం. పోనీ సరే, ఏదో అంటారు కదా, డబ్బు పోయి శని పట్టినట్టు, అంత బిల్స్ కట్టి ఏమైనా ఉపయోగం ఉందా మనకి? నెక్స్ట్ ఇక కాళేశ్వరంపై సిట్ అవకతవకల విచారణకు ప్రత్యేక బృందం, అసెంబ్లీలో చర్చ. అదే ఆ కాళేశ్వరం దాని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టబోతారంట. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ. దానివల్ల ఏంటి ఉపయోగం ప్రజలకు తెలిస్తే? సీఎం రేవంత్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి. ఎందుకు కలిశారో మరి, ఊరకే గలవరుగా మహానుభావులు, ఏదో కారణం గట్టిగానే ఉందేమో మరి. ఇక నాపై అనుచిత వ్యాఖ్యలపై పెద్ద నాయకుడు అంట. ఎవరో ఆ పెద్ద నాయకుడు, ఇంటి ఆడబిడ్డనని చూడకుండా నా మీద నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాత్కాలిక సునకానందం పొందొచ్చు, అన్నీ వారికే తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఎగ్జాక్ట్లీ వీటి కోసమే వెయిట్ చేస్తుంది. ఇటువంటి డైలాగ్స్ మాట్లాడచ్చని ఆమె వెయిట్ చేస్తుంది. వర్కౌట్, సింపతి వర్కౌట్ చేసుకోవచ్చు కదా. సర్కార్ నిర్ణయాలపై ఏం చేద్దాం, ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అంట. ఈ కాళేశ్వరంది రిపోర్ట్ వచ్చింది కదా, అందుకని నిన్న పైగా సండే అందరినీ కూర్చోబెట్టుకొని ఓ పెగ్గు పోసి, మరి ఏంది కథ, మనల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారంటావా, ఏంది పరిస్థితి, ఏంది, అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడుండొచ్చు మరి వాళ్ళు. ఎల్బీ నగర్, హయత్ నగర్ ఎలివేటెడ్ కారిడార్ అంటండి. 8 లేన్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ అంట. విజయవాడ హైవేలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రైల్వే స్టేషన్ వరకు నిర్మాణం. 5.5 కిలోమీటర్ల దూరం, 650 కోట్ల ఖర్చు అంట. అబ్బో, అయితే బాగానే ఉంటుంది కానీ అయిద్దా ఇంత? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నాకు నమ్మకం లేదు సార్. మరి స్కానింగ్ కేంద్రాలపై పర్యవేక్షణ ఏది తూతూ మంత్రంగా PCPNDT తనిఖీలంట. అంటే ఏంటివి? ఓకే, అదే లింగ నిర్ధారణ పరీక్షలు, అంటే పుట్టబోయే బిడ్డ బాబో పాపో చెప్పే పరీక్షలు అనమాట. ఇవి బ్యాన్, యాక్చువల్గా జరగకూడదు, ఇవి చేయకూడదు. వాటిని పట్టించుకునేవాడు ఎవడున్నాడు వాటిపైన? మామూలుగా టెస్ట్ 1000-2000 అనుకోండి, ఇంకో 1000 రూపాయలు చేతిలో పెడితే ఆడే చెప్తాడు పుట్టబోయే పాప బాబా అని చెప్పి. అన్ని చోట్ల జరిగేవి ఇప్పుడు గుర్తొచ్చినాయి. తెలంగాణ కుల సర్వే చూసి ముఖం చాటేసిన మోడీ అంట. మీరు కూడా చాటేశారు. వీళ్ళకేం తక్కువని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులు డబుల్ పెన్షన్ అంటండి. దీని గురించి మాట్లాడదాం. ఒక మంచి స్టోరీ రాశారు వీళ్ళు ఇవాళ. డబుల్ పెన్షన్ చాలామందికి సిగ్గు ఉండదు వీళ్ళకి. మళ్ళీ వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మెగాస్టార్లు, చాలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళంతా కూడా 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాచ్
మాట్లాడదాం వాళ్ళ గురించి కూడా, మంచి స్టోరీ ఉంది అది. ఇక దిశలో ఏంటి, నా టైం నా ఇష్టం, టైం సెన్సా లైట్ తీసుకో అంట, ఇంటర్వ్యూలు కొలువులు ఎక్కడికి వెళ్ళినా ఆలస్యమే, చేయాల్సిన ప్రతి పని వాయిదాకే జనాలు మొగ్గు, చేతికి వాచ్ పెట్టడంలో డెడికేషన్, ఫాలో అవటంలో నిల్లంట, పైగా మేమే మోతేవార్లమనే ఫీలింగ్ అంట. నేను వాచ్ కూడా పెట్టుకోలేదు. నిజమే, మనకి అంటే ఇండియన్స్కి దాన్ని ఏమంటారు, కొంత మన బ్లడ్లో ఉంటుంది. ఏదైనా చాలామంది 90% టైంకి రారు, టైంకి స్టార్ట్ చేయరు, టైంకి ఏది కాదు 90% మన వాళ్ళు అందరూ కూడా. ఇంకా కవిత స్టోరీ చూసాం కదా, ఆయన ఒక లిల్లీపుట్ లీడర్, నా గురించే కామెంట్ చేస్తాడా, నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేశాడు జగదీష్ రెడ్డి గురించి నిన్న కవిత గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇవాళ నుంచి దీక్ష చేయబోతున్నారంట కవిత గారు. తెలంగాణకు బుల్లెట్ రైలు అంటండి, దక్షిణ భారత్ తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు, చెన్నై, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు వరకు. మంచిదే కదా, చెన్నై నుంచి అమరావతి వరకు, అమరావతి నుంచి ఫోర్త్ సిటీ వరకు, ఫోర్త్ సిటీ నుంచి బెంగళూరు వరకు. నాయన ఈ ఫోర్త్ సిటీ చంపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఫోర్త్ సిటీ అని. జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇద్దాం, ఓకే దీని గురించేనా చిరంజీవితో చర్చ నిన్న, జూబ్లీ హిల్స్ టికెట్ గురించా? జూబ్లీ హిల్స్ టికెట్కి చిరంజీవికి ఏంటి సంబంధం? చిరంజీవి వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోటీ చేస్తున్నారా? చిరంజీవి పోటీ చేస్తాడా? చిరంజీవి జైల్లే. జూబ్లీ టికెట్ ఎవరికి ఇద్దాం, ఎవరిని బరిలో దింపితే బాగుంటుంది, ప్రజలు చేరుగా ఉండే వ్యక్తి ఎవరు, సీఎం రేవంత్ చిరంజీవి మధ్య ఆసక్తికర చర్చ, జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ. ఇక ఫామ్ హౌస్లో కాళేశ్వరం ప్రకంపనలు అంటండి, ఏం చేద్దాం, లీగల్గా ఎలా ముందుకెళ్దాం అనే దానిపైన కేసీఆర్ ఆ బ్యాచ్ వేసుకొని నిన్న సండే మీటింగ్ పెట్టారట. ఇక వెలుగులో చూస్తే, వెలుగులో ప్రధానంగా కాళేశ్వరం పాపం కేసీఆర్దే, భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, కమిషన్ నివేదికలో సంచలన విషయాలు, నేడు వీటన్నిటిని క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఇక కవిత గారినైనా నాపై బీఆర్ఎస్ పెద్ద నేత కుట్ర, ఆయన అండదండలతో నాపైన వ్యక్తిగత ఆరోపణలు. పెద్ద నేత అంటే ఎవరుంటారమ్మా బీఆర్ఎస్లో చెప్పు? మీ నాయనదేనాయా పార్టీ పెద్ద నేత అంటే? అయితే కేసీఆర్ అవ్వాలా, లేదంటే కేటీఆర్ అవ్వాలా? ఆల్రెడీ నువ్వు కేటీఆర్ని దెయ్యాలనేసినావు, ఇంకా పెద్ద నాయకుడు ఎవరు? కేసీఆరేనా? మీ నాయన నీపై ఎందుకు కుట్ర చేస్తున్నాడు? కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడుతుంది, ఆమెకు నా సానుభూతి అని జగదీష్ రెడ్డి చెప్తున్నారు. రైట్. ఇక మహేష్ గౌడ్ చెప్తున్నారు, కేటీఆర్ కవిత మధ్య ఆస్తుల పంచాయతీ ఉందంట, అది తీర్చలేకే పాపం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందని చెప్తున్నారు. అయ్యో, కాలంలో పడ్డ కారు 11 మంది మృతి అంటండి. అర్రే, ఇష్టం లేని కోర్సులో చేర్పించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ అంట, హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య. హనుమకొండలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఘటన, తక్కువ మార్కులు వస్తే మీరు తట్టుకోలేదంటే తల్లిదండ్రులు లెటర్. కొంచెం పేరెంట్స్కి మీరు బుద్ధి తెచ్చుకోండి, పిల్లలకి ఏది ఇష్టమో చదివించండి. పిల్లలు మీరు కూడా కొంత స్ట్రాంగ్ అవ్వాలమ్మా. ఈ మార్కులు, ర్యాంకులు ఏవి దేనికి పనికిరావు, మార్కులు, ర్యాంకులు. నిజం. ఇప్పుడు ఎవరినైనా మీ పేరెంట్స్ని అడగండి అమ్మా, ఎవరైనా మీ పేరెంట్స్ని అడగండి, చిన్నప్పటి నుంచి చదువుకున్న ఈ A+B² ఫార్ములాలు మనం స్కూల్లో బట్టి అక్బరు, బాబరు, అశోకుడు చెట్లకు నాటి అటువైపు ఇటువైపు చెట్లు నాటించాడు, లేకపోతే అక్బర్ తోపు, బాబర్ తురుమని చెప్పి మనం నేర్చుకునేవన్నీ ఇప్పుడు పనికొస్తున్నాయి మనకి. సార్, మార్కులు, ర్యాంకులు అనేవి ఒట్టి ఊరకే, అది ఒక ప్రామాణికం, దానివల్ల ఏమీ దేనికి పనికిరావు. కొంత మీరు కూడా స్ట్రాంగ్ ఉండాలి. తల్లిదండ్రులు ఏమన్నా అన్నా, వాళ్ళు వద్దని చెప్పినా వినాలి, లేదంటే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇలా చేయకూడదు. కొంచెం ధైర్యంగా ఉండండి పిల్లలంతా. అట్లా చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య చాలామందిని చూశాను నేను. చిన్న అంటే అఫ్కోర్స్ ఎవరి వాళ్ళకి పెద్దగానే అనిపిస్తే నేను కాదంటలేదు, కానీ ఈ చిన్న విషయం కొంచెం ఆలోచించుంటే అమ్మాయి ఎవరన్నా ఫ్రెండ్స్ తోటో, ఇంట్లో ఇంకా తమ్ముడు, అన్న, ఇంకెవరైనా చుట్టాలతోనో డిస్కస్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పేరెంట్స్ కూడా మార్కులు, ర్యాంకుల కోసం పిల్లల్ని సతాయించకండి. ఎవ్వడికి ఉద్యోగాలు లేవు బయట. రైట్. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. బనకచెర్లలో అదానీ బిగ్ డీల్ అంటండి, రివర్ లింక్లో పవర్ గేమ్, బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం, విద్యుత్ ప్రాజెక్టుల కోసం నీళ్లు తరలింపే అసలు రహస్యం అంట.
కనిపెట్టారు నమస్తే తెలంగాణ వాళ్ళు, పెద్ద కథ రాశారు. మరి ఈ ఇంత పెద్ద కథలో ఎక్కడా కూడా మీరు నిన్న ఈ కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చింది కదా గవర్నమెంట్కి, దాని గురించి విచారణ జరుగుతుంది కదా, మరి దాని గురించి ఎక్కడ రాయలేదు ఎందుకు? మరి పాపం కవిత మీ పార్టీని వేసుకుంటుంది కదా, దాని గురించి రాయలేదు ఎందుకు మీరు ఎక్కడ పాపం? అవి కాదా మీకు తెలీదా? భూ కబ్జాలకు ఎన్ఓసి అంట, గోపన్పల్లి భూములపై అడ్డగోలుగా ప్రైవేట్ హక్కులు కల్పిస్తున్న అధికారులు. తాగు ఊగు, అసలు ఒకటండి, ఈ తాగు ఊగు అనే క్యాప్షను ఎవరు రాసినా బాగానే ఉంటుంది. ఆఖరికి మందు షాపోడు, ఏది వైన్ షాపోడు ఉంటాడు చూసాడా, వాడు రాసినా బాగానే ఉంటుంది. కానీ మీరు రాస్తే మాత్రం చండాలంగా ఉంటుంది. నమస్తే తెలంగాణ వాళ్ళు, ఇది రాస్తానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు. తెలంగాణలో మద్యం అమ్మకాలు పెంచి పోషించింది మీరు, మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంది మీరు, తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చింది మీరు ఈరోజు మద్యం అమ్మకాల గురించి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వర్లిస్తాయి, దెయ్యాలు వేదాలు వర్లిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు వెంటనే కానీ చూడలా, ఫస్ట్ టైం ఇది దెయ్యాలు వేదాలు వర్లించేది చూడటం మొదటిసారి ఇదనమాట. నేను కాంగ్రెస్ నేతల గ్రూప్ వార్ అంట, మాట తప్పిన సర్కారుపై సంఘాల జంగ్, 15 ఆగస్టు తర్వాత భారీ ఉద్యమానికి జేఏసీ ఏర్పాట్లు. స్వేచ్ఛలే ఉంది. స్వేచ్ఛలో నిన్న ఎవరికో కాన్క్లేవ్ ఇచ్చాడు, ఎవరికో దేశానికి దిక్సూచిగా తెలంగాణ, కులగణన అనేది మెగా హెల్త్ చెకప్ అంట, కుల సర్వే జనాభా ఈనాటి గేమ్ చేంజర్స్ అంట. ఓర్నాయనో కథలు. బీఆర్ఎస్లో కాళేశ్వరం టెన్షన్, నేడు జరిగే క్యాబినెట్లో ఏం తేల్చబోతున్నారు, బ్యారేజ్లు ఎక్కడ నిర్మించాలో చెప్పింది కేసీఆర్. ఇరుక్కున్నాడు గట్టిగా కేసీఆర్, అన్ని రకాలుగా దీంట్లో ఇరుక్కున్నాడు. ఆయన దీని నుంచి బయటపడడానికి లేదు, శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎట్లాగానే బయటికి రావాలి అని. చూద్దాం మరి ఎంతవరకు జరిగిద్దో కదా అది. ఇదిగోండి, క్లైమాక్స్కు చేరిన కవిత కహాని, బీఆర్ఎస్ నుంచి పంపించేందుకు ప్రిపరేషన్స్ సెట్ అయిపోయింది. కవితని ఖచ్చితంగా పంపేస్తారు ఈ వారంలో, మహా అయితే ఇంకో నెలలోపే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఫుడ్ పాయిజన్ జరిగితే కాంట్రాక్ట్ రద్దు చేస్తారంట, మంచి విషయం. నిజంగా ఇది మాత్రం 100% అమలు చేస్తే గ్రేట్ అని ఒప్పుకుంటానండి. మరి కాటిపల్లి క్యాహువా, ఎక్కడా కనిపించిన నేత, కొద్ది నెలలుగా సైలెంట్, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరు. ఈయన ఒక్కడే కాదులేండి, ఆ గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు అడ్రస్ లేరు, ఎవ్వరు. అనవసరం గెలిపించారు వాళ్ళ జనాలు. సో ఇవి మనకు అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా చూసాం, ప్రతి అంశం గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం.